జీవితం మారడానికి మనం చాలా కష్టపడతాం, కానీ నిజంగా జీవితం మారాలంటే సింపుల్గా మన ఆలోచనల్ని మార్చుకుంటే చాలు. ఎందుకంటే మన ఆలోచనల్ని మార్చుకుంటే మన ఫీలింగ్స్ మీద మనకి కంట్రోల్ పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి మనం కొన్ని విషయాల్ని తప్పుగా ఆలోచించడం నేర్చుకున్నాం. అవి మన మస్తిష్కంలో ఉండిపోయి మనం పెద్ద అయ్యాక కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి, అలాగే చేయాలని చాలా విషయాల్లో మనల్ని ఎదగనివ్వకుండా చేసేసాయి. అయితే మన మైండ్ని సైలెంట్గా చేయాలి. ఆ మైండ్లో ఉన్న ఆలోచనల్ని తగ్గించాలి. మనం ఉన్న సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆలోచించాలి. అంతేగాని ఆ బుర్రలో ఉన్న మైండ్కి మన జీవితాన్ని ఇచ్చేయకూడదు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది చేంజ్ యువర్ థాట్స్. సమాజం మనకి కొన్ని విషయాలను నేర్పించింది, కొన్ని కస్టమ్స్ అండ్ వాల్యూస్ పాటించాలని మనకి చెప్పింది. అండ్ మనం పెరిగే సమయంలో వీటిని గుడ్డిగా పాటించుకుంటూ వచ్చాం. లేకపోతే ఎవరో ఒకరు మనతో బలవంతంగా అయినా పాటించేలా చేశారు. ఉదాహరణకు మన సమాజంలో రిలేషన్స్లో ఉన్న ఇద్దరు విడిపోవడాన్ని చాలా ఈజీగా మాట్లాడుకుంటాం, వాళ్ళను జడ్జ్ చేసేస్తాం. అండ్ ఈ డివోర్స్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరి మాటలు విని వాళ్ళ ఆలోచనలు తెలుసుకుని మనం ఏదో పెద్ద తప్పు చేసేసామన్నట్టు ఫీల్ అవుతాం. ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్తాం. దీనికి కారణం ఈ డివోర్స్ని పెద్ద భూతంలా చూడటమే. కానీ నిజానికి ఆలోచిస్తే అది పెద్ద విషయమే కాదు. జీవితంలో ముందుకు వెళ్ళడం ముఖ్యం, ఆగిపోవడం కాదు. అందుకే మన జీవితంలో ఈ సొసైటీలో జరిగిన ఏ విషయాన్ని కూడా పెద్ద భూతంలా చూడకండి. మీ థాట్స్ మీద, ఫీలింగ్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు, మిమ్మల్ని అందరూ తక్కువగా చూడొచ్చు, కానీ దాని అర్థం మీరు నిజంగా తక్కువని కాదు. మీరు సరిగ్గా ట్రై చేయలేదు, ఇప్పుడు ఇంకా బాగా ట్రై చేయాలి. ఇది నిజం. అందరినీ సాటిస్ఫై చేయాలి అనేది నిజం కాదు. ఎప్పుడైనా జనాలు మిమ్మల్ని షేమ్ చేసేలా మాట్లాడితే మీతో మీరు ఒకటి చెప్పుకోండి. వాళ్ళ ఒపీనియన్ పక్కన పెట్టి మీ ఒపీనియన్ ఏంటి అని ఆలోచించండి. మీ ఆలోచనల్ని, మీ ఫీలింగ్స్ని చూడండి. ఈ ఎక్స్టర్నల్ సమాజంలో జరిగే డ్రామాలను పక్కకు నెట్టేసి మీ థాట్స్ మీద పని చేయండి. మీరు ఎలా బెటర్ అవ్వాలి అంతే, అదే ఆలోచన చేయండి. మీ ఆలోచనలు వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మీకు మాత్రం ముఖ్యం. అలాగే వేరే వాళ్ళు చేసిన కామెంట్స్ని మీ బుర్రలో ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయకండి. మీ ఆలోచనలు ఏంటి, ఎలా బెటర్ అవ్వాలి అని మాత్రమే చూడండి. ఆలోచనల్ని మార్చుకోండి. ఫోకస్ ఆన్ యువర్ థాట్స్. హౌ హ్యాపీ ఆర్ యూ? ఏదో చెప్పాలని బాగున్నాను, ఆనందంగా ఉన్నాను అనేస్తాం, కానీ మనం అంత హ్యాపీగా ఉండట్లేదు. ఇన్స్టాలో ఫ్రెండ్ కారు కొన్నాడని పోస్ట్ చేశారనుకోండి, నేను కొనలేదని బాధపడతాం. ఒక రకంగా ఆనందంగా ఉండటం ఇష్టం ఉండదేమో. అలాగే చాలామంది అనుకునేది ఏంటంటే ఆనందం అనేది వస్తువుల్లో ఉంది అనుకుంటాం. ఒక బైక్ కొంటాం, లేకపోతే ఒక కారు కొంటాం, లేకపోతే ఒక మొబైల్ కొంటాం. మళ్ళీ మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తే బాధపడిపోతాం. అది కొనేదాకా మళ్ళీ ప్రాణం ఒప్పుకోదు. ఇప్పుడున్న బండి మనల్ని సాటిస్ఫై చేస్తుంది, కానీ యూట్యూబ్లో వీడియోలు చూసి అందరూ కొనేస్తున్నారని ఇల్యూజన్లోకి వెళ్ళిపోయి అది కొనేదాకా ఆనందంగా ఉండం. అది కొన్న రోజు ఇన్స్టాలో దుమ్ము లేపుతాం, తర్వాత ఇంకొక మోడల్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఆనందం పోతుంది. అలాగే కొన్ని ఛానల్స్ మన ఆలోచనల్ని ట్రైన్ చేసేస్తున్నాయి. ఇట్స్ ఓకే టు అప్డేట్ యువర్ మొబైల్. మీరు ప్రతి ఇయర్ కొత్త మొబైల్ కొనచ్చు, ఇది ఓకే అన్నట్టు చేసేశారు. కానీ నిజం ఏంటంటే అవసరం లేదు. మీ హ్యాపీనెస్ని ఎక్కువ ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న విషయాల్లో ఆనందం ఉంటుంది, గుర్తుంచుకోండి. మీ పాత పడిపోయిన బండిని ఒకసారి వాష్ చేసి ఆయిల్స్ అన్నీ మార్చి స్టార్ట్ చేయండి. యూ విల్ లవ్ ఇట్. అందులోనే మంచి ఆనందం దొరుకుతుంది. ఉన్న విషయాల్లో ఆనందం చూడండి. కృతజ్ఞతగా ఉండడం నేర్చుకోండి. నీ లైఫ్లో ఉన్న మీ పేరెంట్స్ ఎవరైనా సరే అందరికీ కృతజ్ఞత చూపండి. ఆనందాన్ని వస్తువుల్లో చూడకండి. ఆనందం మనలోనే ఉందని గుర్తించుకోండి. డోంట్ స్టాప్ క్రియేటివిటీ, లెట్ ఇట్ ఫ్లో. మన పూర్వీకులు వేటాడి రోజు ఆకలి తీర్చుకునేవారు. సరైన ఇల్లు, బట్టలు ఏమి ఉండేవి కావు. చాలా జంతువుల నుంచి వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ ఉండేవారు. ఇంత స్ట్రెస్లో కూడా వీళ్ళకి కొండల మీద, గోడల మీద బొమ్మలు వేయడానికి టైం దొరికింది. సో నాకప్పుడు అనిపించింది ఏంటంటే మనకి ఏం ఉన్నా లేకపోయినా మనమందరం కూడా క్రియేటివ్ పీపులే. మన అందరిలోనే సృజనాత్మకత ఉంది. ఎవరైనా సరే నేను క్రియేటివ్ కాదు అని ఆలోచిస్తే అది తప్పు. మనమందరం క్రియేటివ్ పీపులే. కానీ ఒకటి చేసినట్టే చేయాలని రూల్ లేదు. మనకు నచ్చినట్టు మన క్రియేటివిటీని చూపించవచ్చు, రాయొచ్చు, పాడొచ్చు, యాక్ట్ చేయొచ్చు.
ఇక్కడ మన క్రియేటివిటీ వేరే వాడికి నచ్చాల్సిన అవసరం లేదు. మీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఏంటో మీరు తెలుసుకోండి. దాని మీద పని చేయడానికి వేరే ఎవరూ దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం అసలే లేదు. మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా చూడండి. ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా క్రియేటివిటీని ఫ్లో అవ్వనివ్వండి. దాన్ని మళ్ళీ వదిలేయండి. వీక్లీ టైం పెట్టుకొని చేయండి. స్లోగా అది ఒక అలవాటుగా మారిపోతుంది. మీరు ఇంకా బెటర్ హ్యూమన్గా మారుతారు. బిల్డ్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఫెయిల్యూర్ లేకుండా ఎవరూ ఉండరు. కానీ ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మీరు ఫెయిల్యూర్ చూసిన ప్రతిసారి మిమ్మల్ని తిట్టిన వారు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూనే ఉంటారు. అండ్ మనం కూడా జీవితంలో మనమే పెద్ద ఫెయిల్యూర్ అన్నట్టు ఆలోచిస్తాం. ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సొసైటీని ఫేస్ చేయడానికి భయపడిపోతాం. ఒక రూమ్లో కూర్చుంటాం. అలా ఉండి ఉండి పెద్దయ్యాక మళ్ళీ అదే సొసైటీ మనల్ని వీడు ఎవరితోనూ మాట్లాడడు, ఎవరితోనూ కలవడు అని ముద్ర వేస్తారు. ఈ మాటలు విని మళ్ళీ సెకండ్ పార్ట్లో మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వేరే వాళ్ళ అలవాట్లు పక్కన పెట్టేయండి. స్లోగా మనమే రిపీటెడ్గా మన ఆత్మగౌరవాన్ని అతలాకుతలం చేసుకుంటున్నాం. ఇంకా జరిగింది చాలు. మన ఆత్మగౌరవాన్ని మనమే పెంచుకోవాలి. మొదటి పాయింట్లో ఎలా అయితే థాట్స్ని మార్చుకుని ఫీలింగ్స్ మీద కంట్రోల్ తెచ్చుకున్నామో సేమ్ అదే ఆలోచనల్ని ఇక్కడ కూడా ఉపయోగిద్దాం. మీకున్న స్కిల్స్ ఏంటో ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. ఏ స్కిల్ లేకుండా ఎవరు ఉండరు. సో టైం తీసుకోండి. మీ స్కిల్ ఏంటి, మీరు సాధించిన విషయాల గురించి ఆలోచించండి. స్లోగా మీలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మిమ్మల్ని మీరు హై స్టాండ్స్లో చూడడం మొదలు పెడతారు. మిమ్మల్ని మీరు హై స్టాండ్స్లో చూసుకోవడం అంటే గర్వం నెత్తికెక్కించుకోమని కాదు. మనకి స్కిల్స్ ఉన్నాయి, మనలో కూడా ఒక టాలెంట్ ఉందని గుర్తించుకోవడం. మనకు ఉండే ఎథిక్స్, వేరే వాళ్ళ మీద ఉండే సానుభూతి, మీ పని మీద మీకుండే రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీ ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. ఇలాంటి అన్నిటిని గుర్తు చేసుకోవాలి. సో జీవితంలో రెండూ ఉంటాయి. కొండలు ఎక్కుతాం, లోయల్లో కూడా పడతాం. కానీ లోయలో పడినప్పుడు మనం పనికిరాని వాళ్ళమని అనుకోకూడదు. కష్టపడినప్పుడు ఇలాంటివి మామూలే అని మళ్ళీ కష్టపడండి. మీ ఆత్మగౌరవం మీలో ఎప్పుడైతే తగ్గించుకోకుండా చూసుకుంటారో మీలో కామ్నెస్ మొదలవుతుంది. మీ లైఫ్ మొదలవుతుందనే ఫీలింగ్ మొదలవుతుంది. బ్యాలెన్స్ యువర్ ప్యాషన్ అండ్ పర్పస్. ఒక ప్యాషన్తో ఒక పని స్టార్ట్ చేస్తాం, కానీ కొంత దూరం వెళ్ళాక ఆ పనిలో పెద్ద మజా ఉండదు. ఎక్కడో ఏదో లేదనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ పని కంప్లీట్ చేయడానికి మనలో ఉన్న పర్పస్ మనతో ఆ పని కంప్లీట్ చేయిస్తుంది. ఇక్కడ ప్యాషన్ గొప్పదా, పర్పస్ గొప్పదా అనే డిబేట్ ముఖ్యం కాదు. ప్యాషన్ ఏ పనైనా మొదలు పెట్టడానికి ఇగ్నిషన్లా పనిచేస్తుంది, ఒక బండికి పెట్రోల్ లాగా. కానీ ప్రోగ్రెసివ్లా మనం ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. అంటే మనకి పర్పస్ ఉండడం చాలా ముఖ్యం. ఒక బండికి చక్రాల్లా ఏదో ఒకటే ఉంటే చాలదు, రెండూ కావాలి. బండి చక్రాలు లేకుండా పెట్రోల్ ఎక్కడ పోసుకుంటాం చెప్పండి. అందుకే ప్యాషన్ని మోటివేట్గా వాడుకోండి, పర్పస్ని గుర్తుంచుకోండి. ఫోకస్డ్గా పనిచేయడానికి డైలీ టాస్క్స్ ఇది వరకు ఉన్నంత మజాగా ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఆ టాస్క్ని కంప్లీట్ చేయడంలో ఉన్న పర్పస్ని గుర్తుంచుకొని చేయండి. ఈ ఇన్స్టంట్ గ్రాఫిటికేషన్ జోలికి అసలు వెళ్ళకండి, దానికి ఎడిక్ట్ అవ్వకండి. ఇప్పుడే మజా వచ్చేయాలి, ఇప్పుడే రిజల్ట్ వచ్చేయాలని మీ మెదడు మీకు బిస్కెట్స్ వేస్తూ ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు. ప్యాషన్ అండ్ పర్పస్తోనే బ్యాలెన్స్ని సరిగ్గా తెలుసుకొని దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకే అసలైన రివార్డ్స్, అవార్డ్స్ వస్తాయి. అది ఎప్పుడూ మర్చిపోకండి. ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న మెయిన్ పాయింట్స్ అన్ని రివిజన్ చేసుకుందాం. వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచనల్ని పక్కన పెట్టి మీరేమనుకుంటున్నారు, మీ ఆలోచనలు ఏంటి, మీకు ఎలా ఉపయోగపడతాయి అనుకుంటారో అది ఆలోచన చేయండి. మీ ఆలోచనలు మీకు ఉపయోగపడేలా మార్చుకోండి. ఎవరో ఏదో చేస్తున్నారు, నేను అదే చేయాలి, వాడు ఎవడో ఏదో కొనేశాడు, నేను అదే కొనేయాలి అనే అభద్రతా భావంలోకి వెళ్ళడం, మనం ఆనందంగా ఉండకపోవడం మనకు మంచిది కాదు. గ్రాటిట్యూడ్గా ఉండండి. ఆనందం మనలోనే ఉంది, ఈ నిజాన్ని గుర్తించుకోండి. డోంట్ స్టాప్ క్రియేటివిటీ. మీ క్రియేటివిటీ ఏంటి, మీ స్కిల్ ఏంటో తెలుసుకొని దాన్ని ఎప్పుడూ ప్రాక్టీస్ చేయండి. వేరే వాళ్ళని మెప్పించడానికి కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. గెలిచినప్పుడు గొప్ప, ఓడిపోయినప్పుడు దెబ్బ అని అనుకోకండి. ఓడిపోయినా కూడా కష్టపడ్డారు, దాన్ని గుర్తించుకోండి. ఎవరూ పొగడక్కర్లే, మన ఆత్మగౌరవాన్ని మనమే తగ్గించుకోకుండా ఉంటే చాలు. పని మొదలు పెట్టడానికి ప్యాషన్ కావాలి, ఆ పని పూర్తి చేయడానికి పర్పస్ ఉండాలి. ఈ రెండింటిలో బ్యాలెన్స్ వెతుక్కోండి. మీరే సూపర్ కంప్యూటర్గా పనిచేయడం మొదలు పెడతారు. ఇలా చేస్తే మీ నెగిటివ్ థాట్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. మీ మీద మీకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.